హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. మిక్సీలోకి ముల్లంగి వేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఏమీ మనకి తినేకైతే ఉండలేదు, జలుబు మన కోల్డ్ అలా అయినప్పుడు మనకి ఏమీ తినబుద్ధి అయ్యలేదండి. అలాంటిటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే ముల్లంగి అనేది ఒక 3 to 4 అని తీసుకుని దానిపైన ఉండే తొక్క అనేది వలిచేసి ఇలా చిన్న చిన్న పీసుల తర కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసి సైడ్కి అనేది పెట్టుకునేదాము. ఇంకా మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకొని, కొద్దిగా అయితే నేను చింతపండు అనేది వేసుకొని నానపెట్టుకుంటున్నాండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది వేసుకొని నానపెట్టుకొని అది కూడా వేసుకుంటాను. వాటర్ ఎక్కడ మనం వాడుతూ ఉండలేదు కాబట్టి ఇందులోకి మనం వాటర్ ఏం అవసరం లేదండి. దీన్నైతే బల్క్గా మనం అయితే మిక్సీకి అనేది పట్టుకోవాలా. చూడండి ఇలా ఉండాలా. ఇందులోకి అయితే మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ముల్లంగి అనేది, అది కూడా యాడ్ చేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక గడ్డ అయితే నేను వెల్లుల్లి తొక్కు వలిచేసి వేసుకుంటాను. ఒక ఆనియన్ కూడా స్లైట్ తర కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీని అయితే మిక్సీకి అనేది పట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉండలేదు. మనకి చట్నీ అనేది ఇలా ఉండాలండి, జాస్తి నూనెగా కూడా ఉండకూడదు, ఇలా బల్క్గా ఉండాలా. మనం తినేటప్పుడు చాలానే బాగుంటుంది. ఇదైతే చట్నీ అనేది రెడీ అయింది. ఇంకా బౌల్ తీసుకుని అందులోకి అయితే వేసుకుంటానండి. చాలానే బాగుంటుంది. వేడి వేడి రైస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బౌల్లోకి వేసుకున్నాక ఒక ఆనియన్ అయితే చిన్న చిన్నగా ముక్కుల తర కట్ చేసుకుని కూడా వేసుకుంటాను. ఇలా వేసుకునేదాన్ని ఇంకా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ముల్లంగి అంటే కొంత జన్మ కదండి, చాలా మందికి అయితే ముల్లంగి అనేది ఇష్టమయ్యలేదు, సాంబార్ అయితే తినేదే లేదు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. మనం ఆనియన్ వేసినాక బాగా దీన్ని కలుపుకునేసినాక దీనికి కొద్దిగా తాలింపు అనేది వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక అది ఫ్రై అయ్యాక దీనైతే వేసుకుంటాను తాలింపు అనేది. చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసుకుని వేడివేడి రైస్కి ముద్దుకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు కొద్దిగా ఇష్టమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే నేను అప్లోడ్ చేయనంటే టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.